అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది చికెన్ మటన్ లేకుండా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, టమాటాలు ఒక 5 తీసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు, 1/2 కేజీ బియ్యం, పన్నీరు, 8 యాలకుల పలుకులు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, అల్లం వెల్లి పేస్టు, గరం మసాలా. ముందుగా మనకు పన్నీర్ ఎంత కావాలో అంత పన్నీర్ అయితే తీసుకోవాలి. దీంట్లో వచ్చి కొద్ది పసుపు, కొద్ది ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. స్టవ్ వెలిగించుకొని ఇలా కళాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత తీసి పెట్టుకున్న మసాలా దినుసులు ఇందులో అయితే వేసుకోవాలి. ముందుగా ఇలా బిర్యానీ ఆకు, అలాగే యాలక పలుకులు, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. 1-2 నిమిషాలు ఆయిల్లో ఈ మసాలా దినుసులన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా బాగా వేగాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, కారపొడి, పసుపు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పెరుగు 1 కప్పు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ పెరుగు అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు పెట్టేస్తుంది. ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటాని పైన ఆడించుకొని ఈ గ్రేవీలో ఇలా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండగా ఆయిల్ వచ్చి పైకి రావాలి, అంతవరకు అయితే బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలో 2 పచ్చిమిరపకాయల మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. సరిపడే సాల్ట్, ఇలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే వాటర్ వేసుకోవాలి. ఇలాగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ వచ్చేదిగో ఇలా ఉండాలి. బాగా ఇలా వచ్చేంత వరకు బాగా మనం ఉడికించుకోవాలి. తీసేలాగా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసి పెట్టేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా 15 నిమిషాలు కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి. పన్నీర్ ముక్కలన్నీ ఇలా వేసిన తర్వాత గరిటె వేయకుండా ఇలా టాస్ చేస్తే సరిపోతుంది. ఇలాగా ఇలా వేసుకొని 2 వైపున బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలాగ చూసుకుని నిదానంగా అంతా తిప్పుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇవన్నీ తీసి ఇంకొక ప్లేట్లో తీసేయాలి. ఇవన్నీ తీసిన తర్వాత మరొక డేక్షలో అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేయాలి. వేడి నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత 4-5 యాలక పలుకులు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అలాగే ఉప్పు వచ్చి కొద్దిగా ఉప్పుగా ఉన్నట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కరిగినట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు బాగా నీళ్ళు మరగనివ్వాలి. ఇలాగ 5 నిమిషాలకు మరిగిన తర్వాత వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇలాచి, బిర్యానీ ఆకుని ఇలాగా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని వడగట్టి తీసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న బియ్యాన్ని నీళ్ళంతా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు వేసుకోవాలి. ఇలాగ బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 50% వచ్చేంత వరకు అయితే బియ్యాన్ని అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం వచ్చి 50% అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నీళ్ళైతే వార్చేసుకోవాలి. ఇప్పుడు మరో డేక్స్ తీసి పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని అయితే ఇందులో పోసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతా ఒకే లెవెల్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా రైస్ అంతా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఉడికించి వార్చిన ఆ వేడి గంజి వచ్చి ఒక 2 గరిటెలు వచ్చినట్టు తీసుకొని ఇప్పుడైతే దీని మీద అయితే ఈ రైస్ మీద ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలాగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దమ్ పెట్టాలి. ఇప్పుడైతే దీని మీద అయితే ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఆవిరిపోకుండా ఇలాగ క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మూత అయితే దీని మీద ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలాగ ఒక 15 నిమిషాలు ఉంచేయాలి. ఇప్పుడైతే 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాల తర్వాత ఇలాగా మూత అయితే తీసేయాలి. ఇలా గరిటెతోటి నిదానంగా కలుపుకోవాలి. కింద నుంచి పన్నీర్ ముక్క మసాలా అంతా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. అలాగే అన్నం కూడా ముద్ద అవ్వలేదు, కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. మీరు ఒక్కసారి అయితే తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.